వివాదాస్పదంగా మారిన వైద్య పరీక్ష నీటి యూజీపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేవి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వీటిపై వాదనలు వినిపించనుంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పార్లమెంటులోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పిటిషన్లపై ఇప్పటికే ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయి. పరీక్ష రద్దు చేస్తే నిజాయితీగా రాసిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున పరీక్ష రద్దు చేయకూడదని తమ సందర్భంలో పేర్కొన్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం మే 5న ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో జరిగింది. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్ష వివాదం ఇంకా కూడా సమసిపోవట్లేదు. వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై 2024 పై సుప్రీంకోర్టులో విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనంపై వీటిపై వాదనలు కూడా విననుంది. ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకల అక్రమాలు జరిగాయని కూడా పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపైన రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ లోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పిటిషన్లపై ఇప్పటికే ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ ప్రమాణ పత్రాల దాఖలు కూడా చేశాయి. అయితే పరీక్ష రద్దు చేస్తే కానీ నిజాయితీగా రాసిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కూడా పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నందున పరీక్ష రద్దు చేయకూడదని తమ స్పందనలో కూడా ఎన్టీఏ పేర్కొంది. అలాగే దాంతో పాటు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని కూడా ప్రిసైజ్ గా కూడా మెన్షన్ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ తో పాటు పలు ప్రవేశాలకు సంబంధించిన ఈ పరీక్షకి కూడా ఆయుష్ తదితర కోర్సుల ప్రవేశం కోసము మే 5న ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష దాదాపు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4750 కేంద్రాల్లో కూడా జరిగింది. 23 లక్షల మంది పైగా కూడా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే వివాదం అంతా ఇక్కడ మొదలైందంటే దాదాపు గ్రేస్ మార్కులు 67 మందికి కూడా 720 మార్కులు సిమిలర్ రావడమే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అసలు గ్రేస్ మార్కులు అందరికీ ఒకేలా ఎందుకు వస్తాయి, అచ్చుకుద్దినట్టు కూడా ఎలా వస్తాయి అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. దీని మీద మొదటగా కూడా జార్ఖండ్ లో కూడా ఒక విక్టిమ్ ఎవడైతే కల్ప్రిట్ ఉంటాడో వాడిని పేపర్ లీక్ చేసిన వ్యవహారంలో దీంట్లో ఇన్వాల్వ్ అయిన మొదటి నిందితుడిని కూడా జార్ఖండ్ లో చింటూ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు బీహార్ పోలీసులు. అనంతరం కూడా ఇన్వెస్టిగేషన్ బీహార్ వేదికగానే మొదట బీహార్ లోనే ఈ పేపర్ లీక్ అయిందని, అనంతరం హర్యానాలో కూడా కొంత మేరకు లీకేజీలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ప్రస్తుతము సిబిఐ మొత్తం కంట్రోల్లో తీసుకుంది. ఈ కేసు వ్యవహారాన్ని మొత్తం కూడా తీసుకున్న నేపథ్యంలో అందరినీ కూడా విచారించింది. అటు స్కూల్ ప్రిన్సిపల్, కన్సర్న్ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ని కూడా అదుపులో తీసుకున్నారు, డిప్యూటీ ప్రిన్సిపల్ ని అదుపులో తీసుకున్నారు. దీంట్లో కీలకంగా మారింది అక్కడ ఉన్న ఒక బ్యాంక్ లో పనిచేసే సదరు వ్యక్తులతో పాటు ఒక కొరియర్ సంస్థ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ కొరియర్ సంస్థ ద్వారా కూడా లావాదేవీలు జరిగాయని, ఈ జెరాక్స్ కాపీలు కూడా అటు సరఫరా అయ్యాయని కూడా తేలింది. అనంతరం ఇమీడియట్ గా ఎప్పుడైతే ఈ వివాదం బయటపడిందో అది ఇమీడియట్ గా ఆ పేపర్లని కాల్ చేయడం ప్రారంభించడము, సిబిఐ కూడా ఆ సగం కాలిన పేపర్లను కూడా స్వాధీనం చేసుకుంది. సో ప్రస్తుతము సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించబోతుంది అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.